సభ మీద సభ వేదిక మీద ఉన్న మా న్యాయవాద కులం పెద్దలు కళ్యాణ్ రామారావు గారు, అలాగే మరో న్యాయవాది. సో ముగ్గురు న్యాయవాదులము ఈరోజు వేదిక మీద ఉండి ఇంకొక అద్భుతమైన న్యాయవాది రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి సభ జరుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇసుక అద్దం శ్రీఊహ రాసిన ఈ చిన్న పుస్తకం, దాదాపు 15 కథలేమో ఉన్నాయి ఇందులో. ఈ చిన్న పుస్తకము, ఈ కథలు చదివిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, ఒక అమ్మాయి మన పక్కన కూర్చొని తన సమస్యలు, తన ఇంటి సమస్యలు, సమాజం సమస్యలు అన్నీ చెవుల్లో చెప్తున్నట్టుగా ఉంటుంది. అద్భుతమైనటువంటి నెరేషన్. ఇవేమో చాలా లిటరరీ వాల్యూసు, సాహితీ విలువలు ఇట్లాంటి ఉన్నటువంటి కథలు కావు ఇవి. కానీ చెప్పే విధానం, చెప్తున్న తీరు, ఆ సమస్యను ఎత్తి పట్టినటువంటి విధానం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నెరేషన్. వాష్ అనే ఒక కథ. ఈ కథలో 2 పేజీలు మనం చదివిన తర్వాత ఆడవాళ్ళ సంగతి సరే, వాళ్ళకి ఎలాగో ఆ ప్రాబ్లం ఉంది, మగవాళ్ళు కూడా ఫీల్ అవుతుంటాం. ఇంత ఇంత కష్టమా, ఇంత కష్టాన్ని వీళ్ళు ఎలా తట్టుకొని ఎన్ని రోజులు ఉన్నారు వీళ్ళు, చాలా చాలా ఇదనిపిస్తుంది ఆ కథ చదివిన తర్వాత. పీరియడ్స్ అనేవి సృష్టి సహజమైనవి. ఈ సృష్టి సహజమైన వాటికి సంబంధించి ఉత్పత్తి అధికంగా ఇప్పుడు ఉత్పత్తిలోకి దాదాపు స్త్రీలందరూ వస్తున్నటువంటి ఈ సమయంలో కూడా ఒక వాష్రూమ్, ఉత్పత్తి స్థలంలో వాష్రూమ్ లేకపోవడం ఎంత దారుణం, ఎంత అనాగరికం అనిపిస్తుంది. అట్లానే మిగతా కథలన్నీ కూడా ఒక్కొక్క కథ ఒక్కొక్క సమస్యను మన పక్కన కూర్చొని చెప్తున్నట్టుంటుంది. ఇవేవో పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నట్టుగా ఉండదు. ఈ కథల్లో ఇంకొక విషయం ఏంటంటే, కథ ఇందాక ఎవరో అంటూ పిలక పట్టుకొని లాగినట్టు ఉండాలి, మనం కథను ఎత్తుగడ సారు కళ్యాణ రామారావు గారు చెప్పారు, అంటే విశ్వనాథ శాస్త్రి గారి ఈ కథలు కూడా అలాగే ఉంటాయి. ఎత్తుగడ 2 వాక్యాలు 3 వాక్యాలు చదవగానే మనం ఆ కథలోకి వెళ్ళిపోతాం. తర్వాత కథను ముగించిన తర్వాత ఆ కథ మన మనసులో రీల్ అవుతుంటుంది, మన మనసులో తిరుగుతూ ఉంటుంది ఆ కథ. అది తన కథల్లో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. ఒక కథలో తను ఒక మాటతో స్టార్ట్ చేస్తుంది. ఆ మాట అంటే డబుల్ ఎక్సెల్ అనే కథ. ఇవన్నీ కూడా అర్బన్ కథలు అనుకోవచ్చు. అంటే పట్టణ ప్రాంతాల్లో ఏ సమస్యలు అసలు ఇప్పుడు సమస్యలుగా మారినాయి. ఉదాహరణకి మనం మాల్కు పోతాం, లేదా నేను చాలాసార్లు ఎదుర్కొన్న సమస్య కూడా అదే. నాకు పొట్ట ఉంటుంది కొంచెం, ఎక్కడికి పోయినా స్లిమ్ ఫిట్ అనే దాంతో మనకు కనపడతాయి. ఏదైనా టీషర్ట్ కొందామనో లేదంటే ప్యాంటు కొందామనో పోతే స్లిమ్ ఫిట్ అనేవే కనపడతాయి ఎక్కడ చూసినా. అంటే ఏంది, నీ శరీరము వాడు చెప్పినట్టుగా ఉండాలి. అంటే మార్కెట్ చెప్పినట్టుగా నీ శరీరం ఉండాలి. నీ శరీరం లాగా ఉండకూడదు. ఇది ఎంత దుర్మార్గం ఇది. అలాగే ఈ డబల్ ఎక్సెల్ దీని పేరు, కథ పేరు డబల్ ఎక్సెల్. చాలామంది ఏంటంటే అమ్మాయిలు స్మాల్, మీడియం దగ్గర ఆగిపోతారు. ఇంకా మీడియం పెరిగిందంటే అబ్బో ప్రపంచం అంతా మునిగిపోతున్నట్టు. అసలు ఆ డిస్కషన్ అంతా ఈ కథలో ఉంటుంది. డబల్ ఎక్సెల్ కథ పేరు. ముగింపు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మన ఇంట్లో ఉండే ఒక ముసలమ్మ, వాళ్ళ నాయనమ్మ జేజమ్మ అని పేరు పెట్టి, మా రాయలసీమలో అయితే మా నాన్న తల్లిని జేజీ అంటారు. మరి తెలంగాణలో మరి తను జేజీ అనే పదం అమ్మ తరఫు నుంచి చెప్పింది.
ఆ జేజీ ఇందులో ఈ కథలో ఉన్నటువంటి అమ్మాయి పడుతున్నటువంటి శ్రమ చూస్తుంది. 2 సార్లు 3 సార్లు 4 సార్లు జిమ్ముకు పోవడాలు, వాకింగ్ పోవడాలు, శరీరాన్ని తగ్గించుకోవడానికి పడే తిప్పలు, ఇవన్నీ చూసిన తర్వాత చివరికి ఆ జేజీ చెప్పిన వాక్యాలు అసలు మనకి ఎట్లా ఉంటుందంటే రీల్ అవుతుంటాయి మళ్ళీ మనసులో. మనిషి మనిషిగా ఎలా ఉండాలి, మనం మనంగా ఎలా ఉండాలి అని ఆ పాపకి చెప్తుంది. చెప్తూ, నువ్వు దొంగతనంగా 2 వడలు తినడం నేను చూశాను, గారెలు నోట్లో కుక్కోవడం నేను చూశాను, అట్లా చేయొద్దమ్మా. నీ ఇల్లు, నీ శరీరం, నీ తిండి, వాళ్ళెవరు, సమాజం ఎవరు, వీళ్ళందరూ ఎవరు నిన్ను శాసించడానికి అనే పద్ధతిలో చాలా చక్కగా చెప్తుంది ఆ కథలో. ఇంకా చాలా ఉన్నాయి కథల గురించి చెప్పడానికి. నాకు అనిపించిన కథల గురించే నేను చెప్తున్నాను. చివరిగా ఇసుక అద్దం ఈ పుస్తకం యొక్క పేరు. మామూలే రొటీన్ కథ, ప్రేమ. ఈ ప్రేమలో కూడా ఒక అమ్మాయి అతనికి ఒక టార్గెట్ పెట్టడము, ఆ టార్గెట్ అతను రీచ్ కావడము, దీనికి సంబంధించినటువంటి ఇది. అయితే ఇందులో ఉన్నటువంటి ఏంటంటే, నేను ఈ కథ చదువుతూ క్లైమాక్స్కి వస్తున్న కొద్దీ నాకు భయం అవుతా ఉంది లోపల నుంచి. అంటే భయం ఎందుకు అవుతుందంటే, ప్రేమ ఎక్కడన్నా ఓడిపోతుందేమో అనే భయం. ఓడిపోతుందేమో అనుకుంటా. కానీ చివరికి వచ్చేసరికి చాలా అద్భుతంగా ముగిస్తుంది ఆ కథని. తప్పకుండా చదవాల్సినటువంటి కథ. వాడు అక్కడి నుంచి పడిపోతాడేమో భయం అవుతుంటుంది, కానీ చివరికి మామూలు సింపుల్గా ముగిసిపోతుంది. చాలా అద్భుతంగా, ఆనందంగా ఆ కథ చదివిన తర్వాత ఫీల్ గుడ్ మూమెంట్ వచ్చేస్తుంది. ఇట్లా ఈ ఇసుక అద్దం కథను రాసినటువంటి శ్రీ ఊహ, తను సాఫ్ట్వేర్ నుంచి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి మంచి చదువులు చదివింది, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మంచి ఉద్యోగం చేసింది, దాన్ని పక్కన పడేసింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన దాంట్లో చేరింది. అంటే తనకి తన స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటుందనేది. అంటే ఇప్పుడు మన రావి శాస్త్రి గురించి మనం ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం. తను రచయిత అనేవాడు లోపల బయట ఒకే రకంగా ఉండాలి అనేది. తను కూడా శ్రీ ఊహ కూడా తనతో మాట్లాడిన 2 నిమిషాల్లోనే అర్థమైంది, ఈ అమ్మాయి రచయిత ప్లస్ వ్యక్తి, సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ కథలు రాసిందనేది. శ్రీ ఊహను ఉదయిని తరఫున జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను ఈ ఉదయినికి సాహిత్య సంస్థకు. ఈ ఉదయిని తరఫున ఈ అవార్డు వచ్చినందుకు తనని అభినందిస్తూ, ఒక మాట, తనకు ఒక సలహా లాంటిదో ఇంకేంటో, ఏఎస్ బ్యాట్ అనే ఒక విమర్శకురాలు ఏమంటుందంటే, వాట్ ఐ నీడ్ టు రైట్ వెల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హీట్, లైట్ అండ్ సాలిట్యూడ్. నేను ఏమి రాసినా కూడా వాటిల్లో హీట్, లైట్ అండ్ సాలిట్యూడ్, ఈ 3 పదాలకు అర్థం నీకు తెలుసు కాబట్టి ఇవి ఉంటాయని కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఉదయిని సంస్థకు మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తాను.